నిన్న మీ అందరికీ తెలియజేసినట్లుగా ఢిల్లీ గురించి మా యొక్క ఎగ్జిట్ పోల్స్ గురించి వివరణాత్మకంగా మీ అందరికీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరించాలనుకుంటున్నాను. ఢిల్లీలో వచ్చినటువంటిది ఏంటంటే చాలా వరకు దగ్గరగా 12 నియోజకవర్గాల్లో ముస్లిం ప్రిడామినెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. ముస్లిం ఓటర్లు ఎక్కడైతే ఎక్కువ మంది ఉన్నారో అక్కడ ఎక్కువగా కాంగ్రెస్ అండ్ ఆప్ బాగా ఆశలు పెంచుకొని అవి ఖచ్చితంగా గెలిచేటువంటి సీట్లలో ముందు అగ్రభాగాన నిలబెట్టి వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటున్నారు. మిగతా 70-12 సబ్ట్రాక్ట్ చేసినట్లయితే మిగతా 58 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ గెలవాల్సినటువంటి అవసరం వచ్చింది. భారతీయ జనతా పార్టీ చాలా వరకు కూడా కొన్ని నియోజకవర్గాల మీద అస్సలు పట్టు లేనటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి. అంతేకాకుండా విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే ఢిల్లీ టోపోగ్రఫీని కనుక ఆలోచన చేసినట్లయితే 675 మనకి స్లమ్స్ ఉన్నాయి. దగ్గరగా 1700-2000 వరకు కూడా ఈ యొక్క కాలనీస్ లాంటివి కొద్దిమంది ప్రిడామినెంట్ రోల్ ప్లే చేసేటువంటి కాలనీస్ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా స్కీమ్స్ మీద లేదా ప్రభుత్వ పథకాల మీద బ్రతికేటువంటి కాలనీస్. ఆ కాలనీ వ్యక్తులందరూ కూడా ఆప్ మాయలో పడున్నారు. ఆప్ ఏం చెప్తే అది చేసేటట్టుగా ఉన్నారు. ఆప్ భ్రమలు కల్పిస్తున్నది. మీకు ఇది చేస్తాం, అది చేస్తాం, బీజేపీ వస్తే ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. ఇంతవరకు రాహుల్ గాంధీ ఏదైతే ఉత్తరప్రదేశ్లో ఫాల్స్ నరేషన్ రన్ చేశాడో అదేవిధంగా వీళ్ళు కూడా ఇక్కడ ఢిల్లీలో మొదలుపెట్టారు. దానివల్ల వాళ్ళు ఎటు వెళ్ళలేని స్థితిలో ఉన్నారు. వాళ్ళ నియోజకవర్గాలు కనుక చూసుకున్నట్లయితే దగ్గరగా 15 నియోజకవర్గాలు వాళ్ళు ప్రిడామినెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. 15 + 12 27. ఈ 27లో ఎక్కువ భాగం ఆప్ నాయకులు ఆశలు పెంచుకున్నారు. కాంగ్రెస్ కూడా ఈ నియోజకవర్గాల మీదే ఎక్కువ ఆశలు పెంచుకున్నారు. భారతీయ జనతా పార్టీ పటిష్టంగా ఉన్న నియోజకవర్గాలు కనుక మనం చూసుకున్నట్లయితే బాగా లెక్క పెట్టినట్లయితే 22-25 నియోజకవర్గాలు భారతీయ జనతా పార్టీ చాలా పటిష్టంగా ఉన్నది. అయితే ఈ మధ్యన ఆర్ఎస్ఎస్ రంగప్రవేశం చేసిన తర్వాత భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్స్ ని అనౌన్స్ చేసిన తర్వాత వారి యొక్క బలాబలాలు కొంచెం పెరుగుతూ ఉన్నది కనుక అతి తక్కువ మెజారిటీతో భారతీయ జనతా పార్టీ రానున్న ఢిల్లీ ఎలక్షన్స్లో ఆప్ను అధిగమించవచ్చు. లేదా ఆప్ అయినా సరే